నమస్తే, వెల్కమ్ టు స్ట్రావ్యా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి బిగ్ షాక్, మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా. ఏపీ రాజధానిగా వైజాగ్, సీఎం జగన్ సంచలన ప్రకటన. మదనపల్లిలో తల్లిదండ్రులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్. విన్నపాలు వినవలే, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ 11 విజ్ఞప్తులు. పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం, కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ. డీకే శివకుమార్ కు ఊరట, మనీ లాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు. రాష్ట్రంలో డీఎంకే లేకుండా చేసే ధైర్యం ఎవరికీ లేదు, అలా చేస్తే ఇండియానే ఉండదంటూ డీఎంకే ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు. భారత్ లో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ. బీజేపీ ఎస్బీఐని వాడుకుంటుంది, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు. దక్షిణ భారతానికి తెలంగాణ రాష్ట్రమే గేట్వే, సంగారెడ్డి జిల్లా పర్యటనలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. వైసీపీకి మరో షాక్ తగిలింది, పార్టీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. నేడు మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైహో బీసీ సభలో ఆ పార్టీలో చేరనుట్లుగా తెలిపారు. సీఎం జగన్ విధానాలతో విసుగు చెందానని గుమ్మనూరు విమర్శించారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ అడిగారు. నాకు అది ఇష్టం లేదని, టీడీపీ తరపున గుంతకల్ నుంచి పోటీ చేస్తానని. తాడేపల్లిలో 2 పూజారులు ఉన్నారు, గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి చెప్పింది ఆయన చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానని, ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటామన్నారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ లా మారుస్తామని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని, వైజాగ్ లో ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ డైలాగ్ సదస్సులో సీఎం జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు 90% హైదరాబాద్ కే పరిమితమయ్యాయన్నారు. అద్భుతమైన ప్రగతి సాధించిన హైదరాబాద్ ను రాష్ట్ర విభజనతో వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో సర్వీస్ సెక్టర్ తెలంగాణలో 62% ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 40% మాత్రమే ఉందన్నారు. తలసరి ఆదాయం కూడా తెలంగాణలో 3.12 లక్షలు ఉంటే ఏపీలో 2.9 లక్షలు మాత్రమే ఉందన్నారు. మదనపల్లిలో తల్లిదండ్రులపై దాడి చేసిన 2వ కొడుకు శ్రీనివాసులు రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మీడియా ఎదుట హాజరుపరిచారు. ఆస్తి పంపకాల విషయమై గత కొంతకాలంగా తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడన్నారు. ఆస్తుల వాటాలు పంచాలని నిలదీసి మాట పెరిగి తనకు ఆస్తుల వాటాలు పంచడంలో వివక్ష చూపించారని శ్రీనివాసు విచక్షణ కోల్పోయి దాడి చేసి చితకబాదారన్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ మారిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనంతరం అరెస్ట్ చేస్తామని తెలిపారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీకి ఆదిలాబాద్ లో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ లో బుధవారం వీడ్కోలు పలికారు. రాష్ట్రానికి తగిన సహకారం అందించాలంటూ ప్రధాని మోడీని బడే భాయ్ అంటూ సంబోధించి ఆదిలాబాద్ లో విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు సందర్భంగా 11 అంశాలకు సంబంధించిన మెమోరాండంను అందజేశారు. గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని కలిసినప్పుడు వివరించిన అంశాలు, అందజేసిన విజ్ఞప్తిలోనే కొన్నింటిని మరోసారి తాజా పర్యటన సందర్భంగా అందజేశారు. అభివృద్ధి, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు ఇందులో ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్పీ మరికొంతమంది పార్టీ నేతలు సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. మర్యాద పూర్వకంగానే ఆర్ఎస్పీ వచ్చి కలిశారంటూ బీఆర్ఎస్ వర్గాలు వివరణిచ్చాయి. మరోవైపు ట్విట్టర్ ద్వారా ఆర్ఎస్పీ కూడా సంజాయిషి ఇచ్చుకున్నారు. ఈ రోజు ఉదయం నా రాజకీయ ప్రస్థానంపై వస్తున్న వదంతులు నమ్మకండి, చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపునే నా ప్రయాణం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఒంటరి అయిపోయిన బీఆర్ఎస్ తో ఆర్ఎస్పీ భేటీ కావటం పలు సందేహాలకు తావిచ్చినట్లయింది. మర్యాద పూర్వక భేటీ అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నా వదంతులు నమ్మకండి అంటూ ఆర్ఎస్పీ క్లారిటీ ఇచ్చిన ఈ భేటీ పైన రాజకీయ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ కు ఓటు లభించింది. ఆయనపై దాఖలైన మనీ లాండరింగ్ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. 2017 ఆగస్టులో ఢిల్లీలోని అతని ఫ్లాట్ లో లెక్కల్లో చూపిన డబ్బు దొరికింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐపీసీ సెక్షన్ 120B కింద 2018లో డీకేపీ మనీ లాండరింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తమిళనాడులోని డీఎంకే ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో డీఎంకేని లేకుండా చేసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. మమ్మల్ని బెదిరించి తమిళనాడులో లేకుండా చేస్తే అసలు ఇండియానే ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆరోపించారు. అలాగే జై శ్రీరామ్, భారత్ మాతాకి జై నినాదాలను తమిళనాడు ప్రజలు ఒప్పుకోరన్నారు. రావణాసుడు సీతను తీసుకువెళ్లినప్పుడు ఆమెను తీసుకురావడానికి సహాయపడ్డ వారిని తన సోదరులుగా రాముడు భావించాడని, ఆ సమయంలో ఏ కులం ఏ జాతిని రాముడు ఆలోచించకుండా అందరితో కలిసి పోరాడాడు. కానీ ఇప్పుడున్న జై శ్రీరామ్, భారత్ మాతాకి జై నినాదంలో అందరూ సమానమనే భావన లేదంటూ డీఎంకే ఎంపీ రాజా ఆరోపించారు. భారతదేశంలోనే మొట్టమొదటి అధునాతన అండర్ వాటర్ మెట్రో రైల్వే సర్వీస్ ను ఈ నెల 6న కోల్కతాలోని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. పట్టణ రవాణాను మార్చే విధంగా పీఎం మోదీ అనేక కీలకమైన మెట్రో వేగవంతమైన రవాణా ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా రేపు ప్రధాని ప్రారంభించనున్నారు. ఎలక్టోరల్ బ్యాండ్ల వివరాలను వెల్లడించేందుకు మరింత సమయం కావాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. మోడీ ప్రభుత్వ అక్రమ లావాదేవీలను దాచడానికి ఎస్బీఐని వాడుకుందని ఆరోపించారు. బ్యాంకును తమకు రక్షణ కవచంగా ఉపయోగించుకుంటానని విమర్శించారు. ఎలక్టోరల్ బ్యాండ్ పథకమే అప్రజాస్వామికమని, అపారదర్శకమైందని ఖర్గే అభివర్ణించారు. ఈ స్కీమ్ తో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీజేపీ మాత్రమేనని నొక్కి చెప్పారు. ఎన్నికలు ముగిసే సమయానికి వివరాలను పంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. దక్షిణ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రమే గేట్వే అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పటేల్గూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభా వేదికపైకి మోడీని బీజేపీ నేతలు పూల రథంలో ఆహ్వానించారు. ఓపెన్ టాప్ జీప్ ను పూలదండలతో అలంకరించి మోడీని అందులో తోడుకొని వెళ్లారు. ప్రధాని మోడీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ కిషన్ రెడ్డి వాహనంలో వేదికపైకి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు మోదీపై పూల వర్షం కురిపించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీకి బిగ్ షాక్, మంత్రి గొమ్మనూరు జయరాం రాజీనామా. ఏపీ రాజధానిగా వైజాగ్, సీఎం జగన్ సంచలన ప్రకటన. మదనపల్లిలో తల్లిదండ్రులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్. విన్నపాలు వినవలే, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ 11 విజ్ఞప్తులు. పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం, కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ. డీకే శివకుమార్ కు ఊరట, మనీ లాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు.
రాష్ట్రంలో డీఎంకే లేకుండా చేసే ధైర్యం ఎవరికీ లేదు. అలా చేస్తే ఇండియానే ఉండదంటూ డీఎంకే ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు. భారత్ లో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ. బీజేపీ ఎస్బీఐని వాడుకుంటుంది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు. దక్షిణ భారతానికి తెలంగాణ రాష్ట్రమే గేట్వే. సంగారెడ్డి జిల్లా పర్యటనలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.